ఒరే సూరిగా, ఎవర్రా పిల్ల? ఏంటది? రామ్మా కూర్చో. చూడవండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చే పిల్లని పెళ్లి చేసుకున్నావా? మళ్ళీ అయ్యో, ఊరికి ఎందుకలా అరుస్తావు? ఎక్కడ చచ్చావే? ఏంటి పిన్ని, పొద్దున్నే ఎందుకలా చుట్టుపట్టలాడుతున్నావు? అంటావే, ఏమైనా అంటావు. సరిగా నీ తీసుకెళ్ళి మీ నాన్నకి ఏ నువ్విస్తే అరిగిపోతావా? నువ్వు అబ్బకు తగ్గ కూతురువే. లేవయ్యా, లేమని చెప్తున్నా. వెళ్ళారు ఎంతసేపు అయింది, ఇంకా నిద్రపోతావేంటి? ఇప్పుడు నేను చేయాల్సిన పనే ఉందని నన్ను లేపావు. ఇంట్లో సరుకులేవి లేవు. ఇవాళ చేపలు పట్టడానికి వెళ్ళు. సూర్యం రాని అన్నిటికీ సూరి సూరి అంటూ ఉండు. ఇంకా ఎన్నాళ్ళ తెంగవాడిని పట్టుకొని ఏలాడతావో నాకు అర్థం కావడం లేదు. విశ్వాసం లేకుండా మాట్లాడకే. ఎన్నాళ్ళు వాడు మనల్ని నమ్ముకుని బతికాడా? లేదుగా. ఎన్నో ఏళ్ల క్రితం మన ఊర్లో జాతర జరిగే రోజుల్లో మంచులో చలికి వణుకుతూ పడుకొనున్నాడు. అప్పుడే వాడిని నేను చూసింది. ఆడిని తీసుకొచ్చి సాకింది నేను. అది ఆడు మర్చిపోడు. అందుకని ఆడు ఎక్కడికే వస్తాడు. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ప్రతిదానికి ఏదో ఒకటి తిరిగి అనిపించుకుంటా. అవునే, అన్నిటికీ నన్నే తప్పు పడుతూ ఉండు. అసలు ఈ మనిషి గురించి నీకే తెలుసే. ఏనాడైతే నీకోసం ఈ మనిషిని నమ్ముకొని ఈ ఊరొచ్చానో అప్పటి నుంచి పడుతున్నానే పడాని పాటలు. అసలు నిన్నెవరు రమ్మన్నారు? చాలా ఆపవే. నువ్వు ఇది అంటావు, ఇంకా ఏమైనా అంటావు. మా అక్క నిన్ను కని పురితోనే చనిపోతే ఈ మనిషి నిన్ను పెంచలేక నానా అవస్థలు పడుతుంటే అన్నింటినీ వదులుకొని ఇక్కడికి వచ్చాను చూడు. నాకు కావాల్సిందేనే. అయ్యో, ఇప్పుడు ఏమైంది పిన్ని ఏడుస్తున్నావు? ఆడు వచ్చేసాడే. బాంబు శబ్దం ఏర్పడింది కదా. నువ్వు వెళ్ళి వాళ్ళు తీసుకురావే. ఆడు మన సూర్య, ఖచ్చితంగా మన సూర్య. ఇక్కడ బాంబులు పేర్చి చేపలు పట్టుకోకూడదని చెప్పారు కదా. ఎవరి మాట ఎనవేంది నువ్వు? ఇదిగో సూరి చెప్తున్నాడు కదా, చాలా చేపలు ఉన్నాయి. దిగమయ్యా. ఎందుకలా భయపడుతున్నావు? దిగమంటున్నానా? చేసావు.
రండి బాబు రండి, తాజా చేపలు ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు. ఇంకెవరైనా ఉన్నారా అన్నతో పోటీకి? దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు రండిరా. దొంగ సచ్చినోడా. మగళ్ళు లేరా? మా అన్న ఓడిపోతే పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటారా? ఏంటో చూస్తా పోతులకే పో. ఏయ్, రారా. నమస్తే అన్న. ఏం కన్నమ్మ రొయ్యలున్నాయా? రొయ్యలు కావాలా? రొయ్యలు వాళ్ళగలు పెళ్లికెళ్ళాలి. ఆహా, ఇక్కడ ఉన్నాయో తీసుకెళ్ళా. సరే రేటు చెప్పు. రేటు చెప్పగానే కొనేస్తారు దొరగారు. అసలు చేపలు కొనే మొహమేనేది? సిరాకు తెప్పించుకుంటే ఇక్కడి నుంచి లేచలా. ఉళ్ళిపోయిన చేపలు ఇక్కడ ఎవరైనా అమ్ముతుంటారు, అయి తింటేనే నీకు బుద్ధి వస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి నువ్వే చేపలు కొనక్కర్లేదు. బాగా బుద్ధి చెప్పావు. ఏమే పొద్దునే లేచి మీరు ఆరెక్కడికి వెళ్ళాడు? ఈ రోజు కనుక ఆయన తాగేసి తూలుతారని అప్పుడు చెప్తాను ఆయన గారి సంగతి. ఇదిగో బాబు రండి, తాజా చేపలు రండి 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 బాబు రండి. ఎండి చేపలు తింటే కడుపు వస్తుందా? పోరం పోకేదవా. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఈ ఊరికి చేపలు తెప్పించేది నేను. ఆడాళ్ళకి కడుపు రావాలంటే నా అవసరం ఉంటుంది. రాత్రికి ఇంటికి రాను. ఒక్క విషయం గుర్తుంచుకో, ఏనాటికైనా మల్లిక నాదే. నీకంత తిమ్మిరిగా ఉంటే వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకోరా. లుచ్చా అక్కడ ఉన్నారు కదా నీ తోడబుట్టిన చెల్లెళ్ళు. పెళ్ళైంది ఒకటి, పెళ్ళై ఊళ్ళో చేసి రాత్రి లేచిపోయింది ఒకటి. వాళ్ళని పిలుచుకోరా. ఎవరైనా దగ్గరకు వచ్చాడో నరికేస్తాను. ఇంకొక మాట మాట్లాడావో నాలుగు చీరేస్తాను. పనికి మారిందాను. నీ కూతురు నాకే సొంతమే, నాకు మాత్రమే. ఎవడైనా మధ్యలోకి దూరాడో నువ్వు శవమైపోతావు. ఏంటి రెచ్చిపోతున్నా? సూర్య దొంగ సచ్చినోడి కొట్టి చంపేరా. నీకే చెప్పేది. అలా దెబ్బలు తింటూ కూర్చుంటావేరా? అట్టికి చంపేయ్. ఇది వదిలేయరా. వదిలేయవాణ్ణి. దీన్ని నేను దక్కించుకొని తీరుతాను. ఏనాటికైనా నీ కూతురు నాకే సొంతం. దాన్ని ఎవరు మార్చలేరు. అది చూద్దాంరా. నా కూతురు నీళ్ళని కూడా ముట్టుకోలేవా నువ్వు? సచ్చినోడా. ఈ మూగోడు అంట చూసుకొని రెచ్చిపోవద్దు. రోజులు లెక్కెట్టుకోండి. ఈ ఊరి జాతర ముగిసేలోగా వీడిని లేపేస్తాను. నా మాటకు తిరుగులేదు. అయ్యో, ఇట్టా సీసాలు అయితే ఒళ్ళేమైపోయిద్దిరా. వెంకటస్వామి సూర్యుని జాగ్రత్తగా ఉండమను. ఆ రఘు గురించి తెలుసుగా, వెన్నుపోటు పొడుస్తాడు. పడుతాడు. మేము చేతులు ముడుచుకొని కూర్చున్నావా? ఏయ్, ఎన్నో వాళ్ళలో ఇసుంటి వాళ్ళని చాలా మందిని చూశాంట నేను. రేయ్, కబడ్డీ ఆటలైనా సరే, దెబ్బల ఆటలైనా సరే, ఆ నా కొడుకు మా సింహంతో పోటీ పడి గెలవగలడంట్రా. ఎర్రగా తెస్తాడు, ఏ కీలుగా కీలు ఎర్రగా తెస్తాడు. మా సూర్య అంటే ఏమనుకున్నారా? బెబ్బిలి పులి మా సూర్య. ఆయన పొగట్టలు కూరికే ఉబ్బిపోకరా. ఏమిటి నాతోనే చతుర్లా? ఒక్కటిచ్చారనుకో గోప గుయ్యమంటది. సరేగానన్న, ఊరికెళ్ళి ఈ రోజు కదా వచ్చారు, ఏంటి విశేషం? అందుకే చేతిలో బాటిల్ ఉంది. విశేషమే మా ఆవిడికి. అరే, ఎందుకన్నా అంత తొందరపడ్డారు? మొదటి బిడ్డ ఇంకా పాలు తాగడం మర్చిపోలేదు కదా. ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చినప్పటి నుంచి పని లేకుండా పోయింది. ఇంకేం చేయను? సారా తాగి పడుకున్నంత మాత్రాన నిద్ర వచ్చేస్తుందా నీ పిచ్చిగానే? అవును కదా. మొత్తం ఖాళీ చేస్తారా? నా సంగతి పూర్తిగా మర్చిపోయింటనా? నాతో పాటు తాగేదెవర్రా? సూర్యాడు మహా తాగుపోతు. ఒకరి గురించి ఆలోచించే రకం కాదాడు. సరే గాని, ఒరే సూరి, పొద్దున నీతో పిల్లని చూసాను. ఎవరు అది? పిల్ల. ఏయ్, ఎవరు అది? అయితే మీరెవరు చూడలేదా? నేను చెప్పింది నిజం, నా కళ్ళారా చూశాను. కావాలంటే ఆయన అడగండి. రేయ్, సిగ్గుపడకుండా చెప్పరా? సూరి,
అదేవరప్పా మనకు తెలియని పిల్ల? చామంతి, మంచి పేరు. పేరుకు తగ్గట్టే నువ్వు పువ్వులా ఉన్నావు. చామంతకు వచ్చినందువల్ల నాకు బాగా పొద్దుపోతుంది. అయ్యో చాలా ఆపరా, నువ్వు కొట్టే కొట్టుడికి ఆ చిరిగిపోగలదు. ఏంట్రా ఏంట్రా కొట్టానంటే మొహం మొగలుద్ది. ఆ పిల్ల నిన్నంతా ఒంటరిగా ఎక్కడో వదిలేసి వచ్చావు కదా, ఇప్పుడు బే 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 ఎందుకే ఊరికే తిడతావ్? కాస్త నోరు మూసుకోండి. సూరిగా పిల్ల బ్రహ్మాండంగా ఉందిరా. ఎక్కడ పొట్టే వెంటి రే, నువ్వు మామూలుడు కాదురా రే, గిల్లాడి రా రే. ఏంట్రా అన్నవాడు ఏమంటున్నాడు? వాడిని అడుగు. ఏమిట్రా? ఏమైందిరా నీకు? ఆ? ఈడెంత సంతోషంగా ఉండటం ఇప్పుడే చూస్తున్నాను. చూడటానికి మనటోళ్ళలాగా ఉంటాడు గాని శానా మంచోడు. ఇక్కడే పెరిగినాడు కదా. నువ్వు మా అందరికి బాగా నచ్చావమ్మా. ఇలా చూడమ్మా, మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. సొంతమని చెప్పుకోవటానికి వీడికి మేమే ఉన్నాం. వీడు మా ఇంట్లో ఒకడు. ఇక నుంచి నీ చేతుల్లో పెడుతున్నాను. రేపే మీ ఇద్దరికి పెళ్లి. కోడి రెడీ, కోడి రెడీ. కానివ్వండి. వాడికి ఇవ్వండి. తీసుకొని కట్టరా. అది తీసుకొని తన మెడలో కట్టు. కట్టరా అంటే ఊరంతా సందడి, గుండెల్లో గారడి, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు. ఊరంతా సందడి, గుండెల్లో గారడి, అమ్మాయి కన్నుల్లో గిలిగింతలు. తందన తానానా, తందన తానానా, తప్పెట్లు మోగాల, తాళాలు ఎయ్యాల, ఈ కొమ్మ గుండెల్లో పులగింతలు. తందన తానానా, తందన తానానా, గుండెలోన ఏవేవో మాటలేని మౌనాలు, మూగా మనసులోన రాగాలు, రాగాలు, చెప్పలేని సంబరం, నోరులేని సాగరం, కళ్ళతోటి నీతో మాట్లాడు. అయ్యో ఈడిపోని తోడై ఉంటాడు, అమ్మడు మూగా బాసవాడి చేదోడు, అమ్మడు మూగా బాసవాడి చేదోడు. తందన 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 తాన తన్నన తాననా. చాలా ఆపు సూరి, ముందు ఈ మనిషిని తీసుకెళ్ళి తప్ప మీద కూర్చోబెట్టు. మీ ఆయన సంతోషంగా ఉంటే నువ్వు అస్సలు చూడలేవు కదా. అవును, తాగితే ఈ మనిషికి ఒంటి మీద గుడ్డలు కూడా నిలవు. ఈ మనిషికి దుఃఖం వచ్చిన పట్ల సంతోషం వచ్చిన అక్క వెళ్ళొస్తాం. ఏంటక్క భయపడుతున్నట్టున్నావు? నిన్ను వెతకుంటూ ఎవ్వరూ ఈ ఊరికి రాబోయేది లేదు. వచ్చేవాళ్ళైతే ముందే వచ్చేవాళ్ళుగా. వాళ్ళు వస్తారు. ఆ రోజు కత్తితో గాయపరిచారు అతన్ని. సూర్య నీ పక్కనున్నంత వరకు నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. సూర్య తనకి ఆ పేరెవరు పెట్టారు? అదా, అతనికి ఎవరు లేనందువల్ల మా నాన్నే ఆ పేరు పెట్టారు. ఇదిగో చెప్పేసి వస్తున్నా. ఏంటక్క, అసలు నువ్వు సూర్యుని చేసుకోవడం నీకు ఇష్టమా కాదా? అక్క వస్తున్నా, వెళ్ళొస్తానక్క. ఏమిటో ఇంతసేపు? ఇప్పుడు అంత తొందరగా ఇంటికి ఏం చేస్తారు? కొట్టానంటే చూడు, ఈ మనిషిని పెట్టుకుని ఇక్కడే ఉండమంటావా? రా, కూర్చో. సరే సరే నువ్వు వెళ్ళు. సరే నువ్వు వెళ్ళు. తాగు, నువ్వేం తింటే ఎక్కలేదు. భక్తులో ఉన్న ఇది మాత్రం మర్చిపోడు. వస్తాం సూరి. సంతోషంగా గడపాలి.
ఒరే రఘు చూడు, ఆనందించు. అంతకన్నా ఎక్కువ చేసావు అనుకో సూరిగాడి పెళ్ళం అది నరికి పోగులు పెడతాడు. జాగ్రత్త. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని నేను లొంగ తీసుకున్నానురా. కానీ ఆ మల్లిక మాత్రం నాకు లొంగడం లేదు. మధ్యలో ఆ మూగనా కొడుకొచ్చి అడ్డుపడుతున్నాడు. ఈ పిల్లని చూసావా? ఆ తింకరోడు దగ్గర నుంచి దీనికి ఎలాంటి సుఖం దక్కుండదురా. చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు తానుగా వచ్చి నా గేలానికి చిక్కుతుంది. గేలానికి చిక్కలేదంటే వాళ్ళే అందులోంచి తప్పించుకోలేదు. ఒరే సూరి, కొంచెం ఆగరా. బాగా మారిపోయావురా. కొత్త పెళ్ళం ఏముంటుందిరా? నక్క తోక తొక్కారా సూరి? ఎన్రా ఎన్రా చేయి చూడాల్సిన పనే లేదు. నీ మొగ్గుని ఇంకా మహానమే లేదు. నా చిలక నీ జాతకం ఉన్నది ఉన్నట్టు రే సూరి, మీరు చిలక దోషం చెప్పించుకోరా? నేను చెప్పించుకున్నాను. సూపర్ గా చెప్పింది. రండి, వచ్చి కూర్చోండి. ఇలా కూర్చోండి. మీరేటి తెలుసుకోవాలి? అర్థం కాలేదే? సూరి గారు చెప్పింది నీకు అర్థం కాలేదా? వీళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాటలు వస్తాయని అడుగుతున్నాడు. అదా విషయం. దానికి ఎందుకు చిలక దోషం నేనే చెప్తాను. నీకు పుట్టబోయే బిడ్డ నీలాగే తెలివి తక్కువగా మూగోడుగా పుడతాడు. ఏం జరిగిందని అడుగుతున్నా కదా. నీకు నోటితో ఆగరా, వెళ్ళిపోతుందిరా. వెళ్ళి ఆపరా పో. నన్ను వదిలే. ఇంకెప్పుడు నీతో కలిసి నేను ఊళ్ళోకి రాను. ఎప్పుడు చూసినా కొట్లాట్లే. మనిషిలా బతకడం తెలిస్తేగా. ఏం జన్మో ఏవో, కొంచెం కూడా తెలివనేదే లేదు. సూర్య పెళ్ళామని ఊళ్ళో వాళ్ళంతా అంటుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎందుకు నన్ను తీసుకొచ్చావు? దేనికోసం?
అంతా దద్దరిల్లిపోవాలి. ఈ ఆట నుంచి 10 రోజులు మా నూరు జాతర అయిపోయేదాకా నేను నువ్వు కలిసి మా నూరి సంతని గోల గోల చేసి ఒక కొలిక్కి తేవాలి. ఏమంటావురా సూర్య? అంతేనంటావా? అప్పలు కూడా 2 సీసాలు అట్టుకున్నారు అయిపోయినాయి అక్కడ. ఏ వెంకటస్వామి అప్పు పెట్టావు కదా, జాతరకు వచ్చేవాళ్ళు ఆళీలు వస్తుంటారు, మొత్తం తాగేయకు. నీ కొట్లో ఎప్పుడైనా నప్పు పెట్టానంటారా? సన్నాసి ఆటాడరా సూరి, కళ్ళు తాగి కింద పడిపోకు, కబాడీలో దుమ్ము లేపాలి. సూర్యగాడి ఓడిపోయిన చరిత్ర లేదురా. ఈ నెదిరించి నిలబడే మగాడు ఈ చుట్టుపక్కల ఎవడైనా ఉంటే రమ్మను చూసుకుందాం. ఈసారి పోటీ అదిరిపోతుందన్నమాట. ఏ సూరి, ఈసారి జాగ్రత్తగా ఉండాలి. ఏదో కుట్ర పండినట్టున్నాడా రఘు, నిన్ను కబడ్డీ ఆటలో దెబ్బతీయడానికి గుండాలను తెప్పించినట్టున్నాడు. చామంతక్క, నీకు విషయం తెలీదు కదూ, ఇవాల్టి నుండి 10 రోజుల వరకు ఊరంతా జాతర హడావిడే. మల్లిక, బయట ఊరు నుంచి కొంతమంది కుర్రాళ్ళు కబడ్డీ ఆడడానికి వస్తారు. వాళ్ళ ఒక కొంగుని ముడేసుకో. రఘు అన్న కబడ్డీ టీం వచ్చేసింది. త్వరలో కబడ్డీ పోటీ జరగబోతున్నారు. ఒరే శబాసు, నన్ను కాపాడరా. శబాషా, వాడెవడు కాపాడటానికి? హె, ఏమిటలా అడిగావు? నేనే శబాసుని. ఈ ప్రపంచంలో నేను ఎవరిని నమ్మను. ఒరే శబాసు, వీడిని క్షమించే. రాయ్ కుర్రాళ్ళు, రావాల్సిన చోటుకు వచ్చేసాం, దిగండి. తొందరపడి దిగి కళ్ళు చేతులు వెనకొట్టుకోకండి, జాగ్రత్తగా దిగండి. హె, ఎలా ఉంది నా ప్రియ శిష్యుడు శశికుమార్? కమాన్. కుర్రాళ్ళు, ఇక్కడే మనం మన టాలెంట్ చూపించాలి. అందరికీ సరుకు భోజనం ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. రఘు ఎక్కడ? మొదలు పెట్టబోయే ముందు వచ్చేస్తాను. వస్తే ఓకే, లేదంటే ఆట పూర్తయిన వెంటనే కప్పు పట్టుకుని నేను నా శిష్యులు వెళ్ళిపోతూనే ఉంటాం. ఏంట్రా అందరూ నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారు? అందరూ గ్రౌండ్ లో చూడొచ్చు, వెళ్ళండి. వెళ్ళబెట్టుడే, వెళ్ళంట్రా సోమరిపోతున్నారా. పర్వాలేదు, నువ్వు కొంచెం గట్టి పిండలానే ఉన్నావు. గురు, మీ గురించి ఏం చెప్పలేదే? నా గురించా? నా పేరు శబాస్. ఈ కుర్రాళ్ళందరికీ నేనే గురువుని. వీడు నా ప్రియ శిష్యుడు శశికుమార్. చూడ్డానికి అమాయకులా ఉంటాడు, కానీ రంగంలోకి దిగాడంటే పులి, బిబ్బులి. కుర్రాళ్ళు, ఈ వీరుతో భోజనాలకు వెళ్ళండి. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఇక్కడికి తిండి పోటీ కోసం రాలేదు, కబడ్డీ పోటీ కోసం వచ్చాం. గుర్తుంచుకోండి. రండి రండి, అందరూ రండి. గుంపులో గోవిందని ఊళ్ళో వాళ్ళు ఎవరు దూరం పదండి. తిన్నగా షాప్ కి వెళ్ళండి. మీరు ఇలా రా. ఇక మీదట ఇది నాది. నువ్వు చెక్. గురు, మీరు రావట్లేదా? లేదు, నేను శశికుమార్ ఇక్కడ ఉండే అందాన్ని ఆస్వాదించా. అది ఎక్కడుందా బా? శశి, ఇక్కడ అమ్మాయిలందరూ బాగున్నారా? అందరూ పిటపిటలాడిపోతున్నారా? కబడ్డీ ఆడడానికి వచ్చారా? కబడ్డీ మాత్రమే కాదు, ఏ ఆట అయినా ఆడతాం. మజ్జిగ కొబ్బరి నీళ్ళ 2 కలిపిపో. ఏంటి? ఎదురవయ్యా. అందరికి నువ్వే బాసు. కాదు, కోచ్ని. బాగా పీకల దాకా తాగొచ్చావా? నువ్వు మారు. ఆయన ఎక్కడా? ఒరే సూరి, అదిగో అక్కడ ఉన్నారే, వాళ్ళే రఘు మనుషులు, నిన్ను ఓడించడానికి వచ్చారు. ఎవడరా ఇక్కడ సూరి అంటే? అది సూరి. నీ స్పీకర్ అవుటా? ఎవడరా ఇక్కడ సూర్య అంటే? ఇక్కడి నుంచి పద ముందు. ఆ తిక్క నా కొడుకే సూరి.
దొంగ కూలి పెట్టినట్టు పెట్టాయి. ఆగండి. ఏయ్, నీ జాగ్రత్త. ఆగండి. ఆ సైడ్ వాళ్ళు అవుతాయి. ఈ పక్క వాళ్ళనే. పట్టుకోరండి. పట్టుకో. మా పేపులు రంగంలోకి దిగుతోంది. వద్దన్నా కుదిరేనా ఊరుకోనా ఏం స్టార్ట్. ఆయన చేస్తున్నాడు చూడు. ఎవరైనా చేసుకుని నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు. ఈకలించకు. అసలే కంపు, దానికి తోడు చుట్టొకటి. నువ్వేం మనిషివో. దగ్గరికి రాకు. నువ్వు నాకు నచ్చలేదు.
నీకే చెప్పాలి. చంపరా చంపు. ఓసారి చెప్తే అర్థం కాదా నీకు? ఏంటి ఆవేశం? నీకు పిచ్చా? నేనే వీడిని ఇక్కడికి రమ్మని చెప్పాను ఇతను సందేహం తీర్చుకోవడానికి. వీడికి అన్నం ఉండేవాడు, చిన్న వయసులో ఇంట్లోంచి పారిపోయాట. వాడికి నీలాగే మాటలు రావట. నిన్ను చూడగానే వాళ్ళ అన్నయ్య అనుకుని నా దగ్గరికి వచ్చాడు. అంతేగాని నిన్ను కొట్టడానికి చంపడానికి వీడి ఇక్కడికి రాలేదు. నిజం చెప్పరా, దివాకర్ అనే పేరుందా నీకు? నువ్వు వీళ్ళ అన్నయ్య దివాకర్వే కదా? చెప్తావా చెప్పా? ఎవడు చెప్తావా లేదా? పోరా, వీడు నాకు పుట్టలేడు. వీడు ఎవడికి పుట్టాడు? చెప్పవే, మరే చెప్పు. ఎవడికి పుట్టాడు? చెప్పవే, లేకపోతే చంపేస్తాను. చెప్పు మర్యాదగా. అన్నయ్య, ఎక్కడికన్నా వెళ్తున్నావు? చిన్నతనంలో నన్ను అమ్మని అనాథలను చేసి వెళ్ళిపోయావు. ఇక నేను నిన్ను వదులుకోలేను. నాకంటూ ఎవరూ లేరు. నేను ఒంటరి వాణ్ణి. ఇక నేను అనాథని కాను. నాకు మా అన్నయ్య ఉన్నాడు. అతను వాడు అన్నయ్య అండి. వాడు అన్నయ్యతో పోటీ పడినంటే నన్నే చెప్పానండి. నరికి పోగులు పెడతాను ఏమనుకున్నారో? నన్ను వదిలేయండి. నేను చెప్తే అన్నా లేదు, తమ్ముడు లేదు, ఆడి తీరాల్సిందే. లేదంటే ఒక్కరు కూడా ఈ ఊరి నుంచి ప్రాణాలతో ఇంకా కొట్టే నేను తట్టుకోలేను. ఎవరిని రా ఎదిరించి మాట్లాడుతున్నావు? చంపేస్తాను. ఎక్కడున్నారా? ఏంటి సారు, భయపడ్డారా? నిన్ను ఏం చేస్తాం? ధైర్యం ఉంటే నన్ను పట్టుకోచుద్దాం. దాదా, మల్లికా, మల్లికా, అన్నా ఏంటన్నా ఇది? దాన్ని వదిలే, వదలమంటుంటే. వదులుతావా లేదా? అన్నా ఏంటన్నా, ఏంటి సమస్య? అరే ఏమీ తెలియదు కదా నీకు? ఆ అమాయకుడివి. నువ్వు పంపించిన వాడు నా దగ్గరకు వచ్చాడు. అన్ని విషయాలు నాతో చెప్పాడు. వాణ్ణి, ఆ తింగర్ నా కొడుకుని కబడ్డీలో లేపేయాలనే ఉద్దేశంతోనే
నేను నిన్ను ఈ ఊరికి రప్పించాను, ఎంతో డబ్బు వెదజల్లి. కానీ నువ్వేంట్రా అంటే నేను ఆశపడ్డ అమ్మాయిని వెంటేసుకుని నా కళ్ళ ముందే తిరుగుతున్నావు. చాలా బాగుంది. నువ్వు నీ కన్నైనా తింగరోడు అదృష్టవంతులరా. అది కాదన్నా. ఇదంతా చూస్తూ ఊరుకుంటాననుకున్నారా పిచ్చి నా కొడక? ఆ నా కొడుకుని ఎలా లేపేయాలో నాకు తెలుసురా. అన్నా గిన్నా అంటూ నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. మర్యాదగా ఈ ఊరు నుంచి వెళ్ళు, లేదనుకో శవంగానే ఈ ఊరు నుంచి వెళ్తావు. నా మాట కాదని ఇక్కడే ఉన్నావు. త్వరగా పదండ్రా. వాడిని నేను ఎంత కష్టపడుతుంటే వాడిని చేసుకోవచ్చుగా, ఎందుకు నా వెంట పడతావు? వాడిని చేసుకోవడానికి కాదు, మా నాన్న పిన్ని నన్ను పెంచింది. ఏ నువ్వు కన్న తల్లిని పట్టుకొని పిన్ని అంటున్నావు? కొట్టాను. మా అమ్మ చనిపోయింది తెలుసా? మా అమ్మ సొంత చెల్లెలే ఈవిడ, అందుకే నేను పిన్ని అని పిలుస్తాను. ఏ ఆ రఘు అన్నది విన్నావుగా? నువ్వు నేను ప్రేమించుకుంటున్నావట, అది నిజమేనా? ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు రమ్మంటే నాతో వచ్చేస్తావా? నాకు ఈ ఊరు అడవి తప్ప ఇంకేమీ తెలీదు. నిజంగా తీసుకెళ్తావా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓహో, ఇప్పుడు ఇదొకటి జరుగుతుందా? బాగుంది. నీకు ప్రేమ, నాకు తన్నులు. నీ వల్లే నా ఒళ్ళు హోనం అయిపోయింది. వీణ్ణి ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే ఆ అమ్మాయి నేను వారు చూపులు చూడటం, నువ్వు వారు చూపులు చూడటం నేను గమనించాను. అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరుగుతుంది అని. వేసేసి నాకు ఎన్నో ఆశలుండేవి. ఇప్పుడు అవన్నీ తలుచుకుని ఏం ప్రయోజనం? ఆ గుండుగాడు నా ఆశలు అడిగి ఆశలు చేసేసాడే. ఇలాగే పోతే నా వంశం నిర్వంశం అయిపోతుందిరా. ఎరా, అయితే నువ్వు అంతగా దెబ్బలు తిన్నావు అనమాట. నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు రా. వాళ్ళు కొట్టినప్పుడు నాకు నొప్పి తెలియకూడదని సారాయి పోయించి మరి కొట్టారా. తర్వాత వాళ్ళు కొడుతున్నప్పుడు మొత్తంలో నొప్పి తెలియలేదు కానీ మొత్తం దిగాక నొప్పులు భరించలేకపోతున్నాను రా. రే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా అడవి మృగాల్లా ఉన్నారా. ఒరే ఒక్క నిమిషం శశి, నువ్వు మీ అన్నయ్యని వదిలి తీసుకురా. అందరం కలిసి మన ఊరు వెళ్ళిపోదాం. మన ఊళ్ళో దెబ్బలు తిన్నా అదొక మర్యాద కదరా. నేను రాన్రా, తీసుకున్నది వడ్డీతో సహా తిరిగిచ్చేసే ఇక్కడి నుంచి బయలుదేరతాను. నేను ఇంకోసారి ఆ ఆట ఆడాలి. వాడికి పోటీగా అటో ఇటో తేల్చుకున్నాకే నేనొచ్చేది.
పట్టుకోండ్రా. కబడ్డీ 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 ఏసేరా బండి. కబడ్డీ 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 తుమ్ము లేపన్నా. ఎవడి వదలకన్నా. అందరూ వచ్చేనా అంతే. అవుట్ అయిపోయాడు. సూరిగా అవుట్ అయిపోయావు కదా, పోరా బయటికి. ఏంట్రా చూపు, పోరా. నీకే చెప్పు. నా శిష్య కబడ్డీ 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 రాయ్, ఇంతటితో అంతా ఆపేసాయి, లేదంటే అన్యాయంగా చచ్చిపోతాం.
కబడ్డీ 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 నోరే. అన్నదమ్ములిద్దరూ దుమ్ము లేపేశారా, అంతా ఆ దేవుడి దయ. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇక మీదట బండోడు రఘు మీ ఇద్దరి వైపు కన్నెత్తి కూడా చూడడరా. అబ్బాయి శశి అడగవయ్యా, ఇప్పుడు నీకేం కావాలో నన్ను అడుగు. మొహమాట పడకుండా అడుగు, నీకేం కావాలన్నా సరే నేను ఇస్తాను. దానకర్ణుడు కదా, అడగగానే ఇచ్చేస్తాడు. అడుగు. ఓవే ముష్టిదానా, ఊరుకోయా. నీకేం కావాలో ధైర్యంగా అడుగు. నువ్వే చెప్పన్నయ్య. కొట్టారంటే పళ్ళు రాలుతాయి. నాకు అర్థమయ్యేటట్టు చెప్పరా. అది కాదు మావయ్య, అన్నయ్య ఉద్దేశం ఏంటంటే మల్లికని పెళ్లి చేసుకుని. ఇంకో పెళ్లి కావాలా? అన్నయ్య కాదు మావయ్య, నాకు మల్లికంటే చాలా ఇష్టం. తనకి నేనంటే చాలా ఇష్టం. అరే మావయ్య, మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? చూసావా కాంతం, వీడు వీధి నెంబడి తిరుగుతుంటే తీసుకొచ్చా. ఆ రోజు ఊళ్ళో వాళ్ళంతా గేలు చేశారు, వీడు ఒక తెంగర వెదవా అని. మన సూర్యశాన మంచోడే, మట్టిలో మాణిక్యం. ఇప్పుడు చెప్పరా, వీళ్ళిద్దరికి పెళ్లి ఎప్పుడు చేద్దామో నువ్వే చెప్పు, అప్పుడే చేద్దారా. ఆనందమంతా ఎల్లువలాయే, గుండెలో పొంగే ఎన్నెలలై, మనసుల నిండే సంతోషం, ఇది దేవుడి సంకల్పం. నాలో నా సాగేను ఏవేవో భావాలు, ఓ దేవుడా ఓ దేవుడా, నా మనసు ఊరట పొందే ఈ రీతిగా ఇన్నాళ్లకు. ఏమయ్యా, ఏం పాటయ్యా అది? సంతోషంగా ఉన్నప్పుడు ఏడు పాట పాడతావు? మంచి పాట కదా. ఊరకుండా సరిగ్గా నడవయ్యా. ఎవడరా ఇక్కడ రాయి పాదేసింది? అది ఎప్పటి నుంచో అక్కడే ఉంది. వదిలా, నడుస్తా నేను. అయ్యో భగవంతుడా, తాగితే ఈయన మనిషే కాదు, ఏం చేస్తాడో ఈయనకే తెలీదు. కూర్చోవయ్యా, కూర్చో కూర్చోవయ్యా. కూర్చోమా కదా. అయ్యో సరిగ్గా కూర్చో. నువ్వు కూడా కూర్చో. అరే పడిపోతావు, సరిగ్గా కూర్చోవయ్యా. లే సరిగ్గా ఏ, మళ్ళీ ఆయన పట్టుకో. ఈ మనిషితో ఎలా ఎగాలో అర్థం కావట్లేదు. చెట్టు నేనే మధ్యలో ఉన్న ఇది మాత్రం మర్చిపో, జాగ్రత్త. అంటే చెప్పాలా? కళ్ళు కనిపించట్లా, కంపోది యాదవా పోరా. తప్పవే ముసల్దానా, ఈ చేతులు పడిపోను. అన్నకు చూడాయిరా. ఇదిగా ఇది సోడానా మురికాల నీళ్ళ? ఏంట్రా ఇది? ఏంట్రా బాటిల్ పగల కొట్టేందుకు కోప?
రఘునతో చెప్పరా? నీకు తెలుసుగా 7వ ఈదులో ఎవడో నాతో గొడవ పెట్టుకున్నాడని అన్నొచ్చి తల నరికి పారేశాడు. నీకు తల కావాలా కొట్టు కావాలా చెప్పా? ఇక్కడ కాకర్ల రఘు. మీది పక్కూరా? అవును. నేను ఇరిగాని, మీరు వస్తారని అన్న చెప్పారు, అందుకే ఇక్కడ ఉన్నా. బండి చామంత్ అంటే నాకెంతో ఇష్టం. దాన్ని అనుభవించాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. చూసావా, మొత్తం 12 కుట్లు పడ్డాయి. ఆ మోగనా కొడుకున్నాడే, వాడు చేసిన ఘనకార్యం ఇదే. ఆ రోజే నా కథ ముగిసిపోయేది. దాన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఆ పట్టుదలతోనే నేను వచ్చాను. కసితీరా దాన్ని అనుభవించి చిన్న భిన్నం చేయాలి. ఆ తర్వాత అది 5కి 10కి అందరి దగ్గర పడుకోవటం నేను నా కళ్ళరా చూడాలి. చెప్పురకు దాన్ని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి ముందు నీకేం చేయాలో చెప్పు. ఒకణ్ణి ఊళ్ళో అంతా చూస్తుండగా వాడిని లేపేయాలి. నీ వల్ల అవుతుందా? వాడెవడో చూపించు, లేపించేస్తాం. అందుకు దాన్ని బయటికి తీసుకురావాలి కదా, పంజరంలో చిలకలా ఉంది. దాన్ని పంజరంలోంచి తప్పించడానికి ఓ ముఖ్యమైన వ్యక్తిని పంపించాను. ఈ అప్పలకొండ చామంతికి మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరికీ ఉన్న ఏకైక మావ ఎవరంటే అది నేనే. అమ్మా చామంతి, ఈ మావయ్యకి తాగడానికి ఏమన్నా ఇవ్వమ్మా. అవును, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నేనే లోడలోడా వాగుతున్నాను, నువ్వు నోరు మెదపడం లేదు. నువ్వు కూడా మీ అన్నయ్యలాగా మూగవాడివా? ఏంట్రా చూపు? అరే, తాగడానికి కనీసం మజ్జిగైనా తెస్తామనుకుంటే మంచినీళ్ళు ఇచ్చావేమిటి? ఆ మొరటోని పెళ్లి చేసుకున్నాక నీ బుద్ధి కూడా మందగించినట్టుంది. బాబు, ఇలా చూడు ఆయన, ఇలా చూడబ్బాయి, డొంక తిరుగు లేకుండా సూటిగా విషయానికి వచ్చేస్తున్నాను. చామంతిని ఇక ఈ ఊర్లో ఉండనివ్వడం కుదరదు. దాని మొగుడు చచ్చాడు కదా, తను నీకు ఎవరు చూసుకుంటారు? ఇంకో విషయం, ఎంతమంది కోటీశ్వర్లో దీని మీద ఆశపడ్డారు తెలుసా? కానీ దీనికి అదృష్టం లేదు. జరిగిందేదో జరిగింది. తను ఇక ఈ అడవిలో ఉంటూ కష్టపడాలని నేను ఒప్పుకోను. చామంతి, సర్దుకోవలసిన వస్తువులు ఏమన్నా ఉంటే సర్దేసుకో, మనం మన ఊరు వెళ్ళిపోదాం. ఈ మావయ్య నీకెప్పుడు తోడుగా ఉంటాడు. పాపం, నన్ను ఏ వెదవకి తార్చడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు? చామంతి, ఈ మావయ్యని వయసుకొచ్చిన ఆడపిల్లల్ని పడుపు వృత్తిలోకి దింపుతున్న వాడివి నువ్వు నాకేమవుతావని నా కోసం వచ్చావు. చెప్పు, ఏమవుతావు? అది కాదు బాబు, ఏదో పెద్దవాడు వదిలేస్తున్నా. ఇంకెప్పుడైనా ఇక్కడికి వచ్చి గొడవ చేసావనుకో. ఆహా, ఓహో, ఇలా చూడు, నేనెవరినో నీకు సరిగ్గా తెలీదు, కానీ దీనికి తెలుసు. నేను దీన్ని తీసుకెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా తీసుకెళ్లి తీరుతాను. దానికి ఎవడ అనుమతి అవసరం లేదు. ఎంతవరకు ఆ మొరటోడితో సంసారం చేసింది చాలు. ఇక మీద నేను చెప్పినతో సంసారం చేయవే. చెయ్యదనరా పోరంబోకు. మూసుకొని పో. నన్ను వెళ్ళమంటానికి నువ్వెవడవరా? అప్పెవడో తెలియదు. ప్రాణాల మీద ఆసుంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళరా. రే లుచ్చా, నన్నే తోస్తావట్రా? నీ అంతు చూస్తానురా. నీ అన్నం చంపిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గరే ఉన్నారా? చెప్పరా వదలవే వాడి, నన్ను చంపుతావా? దీనికో రేటు మాట్లాడుకునే నేను ఈ ఊళ్ళోకి వచ్చాను. దీన్ని తీసుకెళ్లకుండా నేను ఇక్కడికి వెళ్ళను రా. అందుకు నిన్ను చంపవలసి వస్తే దానికి వెనకాడను. అన్నిటికీ తెగించిన వాళ్ళు నా దగ్గర ఉన్నారా? మీ అన్నయ్య చచ్చాడు కదా, మీ వదిని ఉంచుకుని కులుకుదాం. వ్యవహారం జరుగుతుందో నేను చూస్తాను. అవును, పిచ్చే. నువ్వు ఇక్కడ చడిపో, నాకెవ్వరూ అక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు, వెళ్ళిపోతాను. నువ్వేమనుకున్నావు? మీ అన్నయ్యని ఇష్టపడి పెళ్లి చేసుకుని అతనితో సంతోషంగా బతుకుతున్నాను అనుకున్నావా? బలవంతంగా లాక్కొచ్చి నన్ను నరకంలో పడేశాడు నీ తోడబుట్టినోడు. నిజాన్ని నా మనసులోనే దాచుకున్నాను, ఎవరికీ చెప్పలేదు. కానీ నువ్వు తెలుసుకోవాలి, మీ అన్నయ్యకి నేనెలా భార్యనయ్యాను. మీ అన్నయ్య చేపలు పట్టుకోవడానికి మా ఊరొస్తుండేవాడు. నన్నెప్పుడు మింగేసేలా చూసేవాడు. ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు
నా మీద అఘాయిత్యం చేశాడు. పెళ్లికి ముందు ఒక ఆడపిల్ల దేన్ని కోల్పోకూడదు, దాన్ని నేను కోల్పోయాను. అది ఎంతకాలం తలుపులు మూసుకుని ఇంట్లోనే ఉంటుంది. వెళ్ళి తలుపులు బదలగొట్టండి రా. వీడెవడరా? మన ఊరు ఎట్లో చేపలు పట్టుకోవడానికి వస్తుంటాడయ్యా. వేసారా వాణ్ణి? మా ఇంటికే కాదు, మా ఊరికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికని వెళ్ళను? వీధిని పడమంటావా? చెప్పు. ఆ దేవుడు కూడా నా మీద దయ చూపించలేదు. పాపం మా అమ్మ నా కళ్ళ ముందే అఘాయిత్యానికి బలైంది. మనసారా ఏడవడానికి కూడా నేను నోచుకోలేదు. ఊరంతా చూస్తుండగా ఒంటి మీద నూరు పోకు కూడా లేకుండా మా అమ్మ ఏడుస్తూ వెళ్ళడం ఇప్పుడు కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఎప్పుడు చెప్పు, ఇన్ని కష్టాలు అనుభవించడానికి మేమేం పాపం చేశామని? ఆడవాళ్ళగా పుట్టడం అంత పెద్ద నేరమా? చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళగలను? నాకంటూ ఎవరున్నారని నాకు ఎవరు లేరు. ఏడవద్దు, నేనున్నాను. ఏటి కాంతం, నీకు తోడుగా సేవంతిని తీసుకొచ్చుకున్నావేటి? వ్యాపారం గురించి తెలుసుకుంటుందని. రండి, బతుకుల చేపలు తాజా చేపలు. కాంతం, ఈ చేపలు అంతే ఏంటి? బేరాలు గిరాలు లేవు, 50 రూపాయలు ఒకే రేటు. ఓ, చాలా ఎక్కువ చెప్తున్నావు కాంతం. మంచి చేపలు కావాలంటే కాస్త డబ్బు ఖర్చు అవుతుంది. మరి ఒడ్డును కూర్చుంటే చేపలు వచ్చి ఒళ్ళో పడవు, ప్రాణాలు తెగించి పట్టుకోవాలా. అలా చూస్తా కూర్చున్నావేంటి? చేపలు తీసి అందరికి సేవంతి. రండి, తాజా చేపలు, ఇప్పుడే పట్టుకొచ్చిన చేపలు. రండి. ఈ చేప రేట్ ఎంత? ఏది? ఇదిగో ఈ చేప. దీన్ని నేను తీసుకెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావా? అమ్మాయి వదిలేయ్.
నీ కళ్ళ ముందే ఆ మోగనా కొడుకుని చంపాలని ఆ రోజు నేను వచ్చాను, కానీ అది జరగలేదు. పోనివ్వు. నా కళ్ళు గప్పి ఇక్కడికి వచ్చి సంతోషంగా కురుకుదా వరకున్నావు నువ్వు, అది జరగదు. ఎన్నటికీ నేను జరగనివ్వను. రావే మనూరు వెళ్తాం. నేనప్పుడే చెప్పాను కదా వీడు వస్తాడని. ఇకపైన వీడిక్కడ ఉండకూడదు. వీళ్ళందరూ చూస్తుండగా వీడిని వేసేసి ఇదిగో దీన్ని నీతో పాటు తీసుకెళ్ళు. లేపేద్దామని ఇంకా ఎవరు వస్తారో రండి. మా అన్నయ్యను చంపినోడు ఎవడైనా సరే వదలను. ఒకటి మీరు చావాలి లేదా నేను చావాలి. సూరి తమ్ముని రా నేను. జ్వలించెడి నిన్నెలవా, తపించెడి తిన్నెరవా,
జ్వలించెడి రిన్నెలవా తపించెడి తెమ్మెరవా మదించిన మోహినివా ఉయ్యారపు వాహినివా స్వరాలు మీటవా సరాగమాడవా వేడెక్కిన వేదం పెదవుల తపనలు తడబడి త్వరబడిరా జ్వలించెడి రిన్నెలవా తపించెడి తెమ్మెరవా మనస్సుకు వంతెనవా వయస్సుకు సందడివా అదరపు మధురిమ నాది మధువుల సరిగమ నీది విరహపు గుసగుస కలహపు పదనిస తీరేటి సమయం చుంబన సంబర సమరం అలు పెరుగని ఆశల భ్రమరం తెలియని తమకపు తనువున పరువపు ఆరాటం కలశ పూజ చేసి కూచుకుందునే కలిసి నేను నీతో నేను మరువని ఒక సగమేవు ఒక సగమేను ఏడుగురు ఒకటిగా ముడిపడి మనసుగా సాగేను జ్వలించెడి తపించెడి తెమ్మెరవా జ్వలించెడి రిన్నెలవా తపించెడి తెమ్మెరవా మన్మథ మదనం సాగే మంజుల హృదయం రోగే తనువును ధనువుగా పలచిన మదనుడు నా వాడైపోయే కాముడి కలహంలోన ఆముడి వీడకపోనా చిరు చిరు చెమటల ముత్యపు తళుకుల హారాలే నీవి సౌందర్య సీమ నీకు సొంతమా శృంగారాల దాహం తీర్చుకుందుము చలి చలి వేళ మదనుడి కలిపెను కరిగిన పెదవుల దారుల ధనన్నా ధనననా జ్వలించెడి రిన్నెలవా తపించెడి తెమ్మెరవా జ్వలించెడి రిన్నెలవా వయస్సుకి సందడివా చామంతి ఏంటి బాబాయ్? ఈ మధ్య నీ వరసేం బాగాలేదంట. ఏంటి మీరు అనేది? అవును, మళ్ళీతో ఇప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడటం లేదంట. ముఖం ఏమో సాటేస్తున్నావంట.
అందుకని 2 రోజుల నుంచి అన్నం కూడా తింటలేదు. అది మంచికేలే, అప్పుడైనా దీని ఒళ్ళు తగ్గుతుంది కదా. నిజమేనా? నాన్న ఊరికే అంటున్నారక్క. నేను నీ మీద కోపడతానా? నాకున్న ఒకే ఒక స్నేహితురాలు కదా. ఆ, ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నీతో మాట్లాడాలి. ఈ విషయం ముందుగా నీతోనే చెప్పాలి. ఇది నీ చేతుల మీదుగానే జరిపించాలి. ఇది ఇంతకు ముందు అనుకున్నదే. నీకు తెలుసుగా, ఇది మన సూర్య ఆశపడిందమ్మా. వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించేద్దాం. అది జరగదు. నేను దీనికి ఒప్పుకోను. ఏంటి నువ్వనేది? అది ఆయన చనిపోయి కొన్నాళ్లే కదా అయింది. అంతలోనే ఈ ఇంట్లో పెళ్లి గురించి అదే, అందుకే నేను అలా అన్నాను బాబాయ్. అవును, తనన్నదే నిజమే. రగన్నా! రగన్నా! అన్నా, ఏంట్రా? నీకోసం ఎందుకుంటే ఒకరు వచ్చారనా? ఎవరు? ఎవడ్రా అది? నా కోసం ఇక్కడికి వచ్చింది? భయపడకు, నేను ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగానా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నవ్వకు, విషయానికి రా. శశి కోసం వచ్చాను. సూరి శశి ఒకటి కాదు. నా శశికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవాలి. అతన్ని చంపడానికి నువ్వు పంపిన వాళ్ళని తిరిగి వచ్చేయమను. వాళ్ల వల్ల శశికి హాని జరగకూడదు. వాడి మీద నీకేంటి అంత అక్కరా? నీకేం కావాలి? ఏం కావాలి నీకు? నేను కావాలా? చెప్పు. అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చాను. నీకేమన్నా మతి చెల్లించిందా? శశికేమీ జరగకూడదు. జరగదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇలా చూడు, ఒక నీచ నికృష్టుడి పెళ్ళాన్ని నేను, సూరి ఎంగిల్ని. నువ్వు మగాడివే కదా. సూరి ఎంగిలి నీకు కావాలా? నువ్వెవరిని ఆశపడ్డావో నాకు తెలుసు. మళ్ళీనే కదా. దాని గురించి నువ్వెన్ని అవమానాలు భరించావు. నేను దాన్ని నీకిస్తాను. దానికి బదులు శశి నాకు కావాలి. నేను ఊరికే అండం లేదు, మాటిస్తున్నాను. చామంతి ఇచ్చిన మాట తప్పదు. మల్లికని చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. చామంతి, సూరి చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్ము. ఎవరికి? శశిక? ఏ దొంగ! అవును చామంతి, మల్లికెప్పుడు పెళ్లి? త్వరలోనే జరుగుతుంది. ముహూర్తం కోసం చూస్తున్నాం. నిజమే కదా. చేపలన్నీ అమ్ముడుపోకుండానే కొట్టు మూసేసి వచ్చినందుకు పిన్ని నా మీద ఇంత ఎత్తున లేస్తుంది. మనం కాసేపు అక్కడే ఉండాల్సింది. ఎందుకక్క ఇంత తొందరగా తీసుకొచ్చావు? నువ్వు దిగులుగా ఉన్నావు కదా, అందుకే. నాకే దిగులు లేదక్కా. నీ గురించి నాకు తెలీదా? ఏ మల్లిక, త్వరలోనే మంచి ముహూర్తం చూడమని మీ నాన్నకి చెప్పాలా? అంత తొందరగా ఉందా మీకు? ఊరుకోక. అయ్యయ్యో, నేను ఒక ముఖ్యమైన వస్తువు మర్చిపోయి వచ్చానే. ఏంటక్కా? నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. నేను వస్తాను.
వద్దే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మల్లిక, ఎన్నాళ్ళ నుంచో నీ మీద ఆశలు పెంచుకున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. దయచేసి నన్ను అర్థం చేసుకో. మల్లిక, నా మాట విను. మల్లిక, ఆగు ఆగు, ఆగమంటాను కదా. మల్లిక, 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 చెయ్యకు. నువ్వు ఒట్టి పిచ్చిదానివి. ఎందుకు నన్ను చూసాలా భయపడతావు? నీ శీలాన్ని దోచుకోవాలనుకుంటే ఆ పని ఎప్పుడూ చేసేవాణ్ణి. నువ్వంటే నాకు ప్రాణం. ఇలా ఏడవడం నాకు నచ్చదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో ఇక్కడి నుంచి. జరగండి. ఉసే పాపిస్తారా? సిగ్గు లేకుండా ఎందుకు ఈ పని చేశావు? చంపేస్తాను. నువ్వు ప్రాణంగా ఉండకూడదు. తప్పుకోయ్యా, తప్పుకో. ఏయ్, నీకేం తక్కువ చేశాను? సౌతి తల్లిలా చూసుకున్నారా? కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నారు కదే. మా పరువు తీసావు కదే భగవంతుడా. నేనే తప్పు చేయలేదు. చెడిపోయిన దాని వల్ల ముద్ర పడిపోయింది కదే. ఏంట్రా తమాషా చూస్తున్నా? చంపారేంట్రా? చూడండి, నరికేస్తాను. ఇదంటే నాకు ఇష్టం, దీనికి ఇష్టమే. ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? ఏంటి ఇంకా అనుమానమా నా మీద? తనకి ఇష్టం లేకపోతే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వస్తుంది? తన్ని అనుభవించింది నేనే, కట్టుకోబోయేది నేనే. తను నా కాబోయే భార్య. తన గురించి ఏమైనా అసహ్యంగా మాట్లాడవు, చంపేస్తాడు. అందరి ముందు నువ్వు అవమానపడింది చాలేదా? అయినా తనే కావాలా నీకు? వదినా వాడు. రా, నాతో రా. ఏంటలా చూస్తావు? రా. వదలండ్రా. అరే, నిప్పు లేదే పొగ రాదు. ఆస్తి అంతస్తు అన్ని ఉన్నా కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మల్లిక మల్లిక అంటూ దాని వెంటే పడుతున్నాడు రఘు. ఇంకా నయం, ఈ విషయం పెళ్లికి ముందే తెలిసింది. లేదంటే ఏమైండది? నేను అదే చెప్తున్నాను. ఒరే శశి, చచ్చిపోయిన మీ అన్నయ్య స్థానంలో ఉండి చెప్తున్నాను. ఇక మీద కొడతాను చంపుతాను రఘు మీదకి వెళ్ళొద్దు. నా మాట విని మల్లికని మర్చిపో. ఏమీ చెప్పకుండా వెళ్తే ఏమిటి అర్థం? నా మల్లి కంటే నాకు ప్రాణం.
తనే నా సర్వస్వం. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు మాత్రమే కాదు, ఈ ప్రపంచమే తన గురించి తప్పుగా చెప్పినా నేనెప్పటికీ నమ్మను. తనే నా భార్య, అందులో మార్పు లేదు. ఇప్పుడు శశి నిన్నే కోరుకుంటున్నాడు. నీకు రఘుతో అక్రమ సంబంధం ఉందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పినా నమ్మలేదు. తను మైకంలో పడ్డానికి అంతగా నీ దగ్గర ఏముందని? చామంతక్క, ఆ రోజు జరిగింది నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మడం నమ్మకపోవడం అలా ఉంచు. ఏమల్లి, ఇప్పటికీ నువ్వు తన కోసం ఎదురు చూస్తున్నావా? మరైతే నేనేం చేయాలి? నా ప్రాణం కదా అతను. నా ప్రాణాన్ని అంత సులభంగా నీకు దారబోస్తానా? ఒంటరితనం అంటే ఏంటో తెలుసా నీకు? కన్న తల్లిని 10 మంది కలిసి అఘాయిత్యం చేయడం చూసావా నువ్వు? అడవి మృగం లాంటి మనిషితో నువ్వు కాపురం చేశావా? శవంలా కంపు కొట్టే అసహ్యమైన వ్యక్తి పక్కన పడుకున్నావా నువ్వు? లేదు, ఏ ఆడపిల్ల దాన్ని భరించలేదు, కానీ నేను భరించాను. అది నా తలరాత. నాకు ఎన్నో ఆశలున్నాయి. నేను ఆశపడ్డవాడితో సంతోషంగా జీవించాలి. నా ఆశ నెరవేరాలంటే నువ్వు శశిని మర్చిపోక తప్పదు. శశి నావాడు, నాకు మాత్రమే సొత్తు. ఎప్పుడు చెప్పు, మర్చిపోతానని చెప్పు. ఇంకెప్పుడు శశిని కలవనని ప్రమాణం చేయి. ప్రమాణం చేయవే, చెయ్యవే. చెయ్యలేదంటే నువ్వు నేను ఒడ్డుకు చేరుకునే సమస్య లేదు. ఇందులోనే మునిగి చస్తావు. మల్లిక, అటువైపు వెళ్ళకండి. చామంతి, ఏం చేస్తున్నారు? అటు వెళ్ళొద్దు అని చెప్తున్నారు కదా, నా మాట మీద వెళ్ళొద్దు. వద్దు చామంతి, అటువైపు వెళ్ళొద్దు. చామంతి వెళ్ళొద్దు. మల్లిక, నీళ్ళలో కింది త్వరగా. వీడికి దీని మీద ఆశ ఇంకా చచ్చినట్లేదు. అయ్యో మల్లిక, మల్లిక ఏమైందమ్మా? మల్లిక, అయ్యో నా కూతురు ఏమైంది? అయ్యో అయ్యో అమ్మా, మల్లిక ఏమైందమ్మా? అయ్యో అయ్యో అయ్యో, రేయ్ జరగరా, రేయ్ నా కూతురు ఏం చేస్తావురా? చెప్పరా. ఏమండి, ఏమండి, ఏమైంది? మన అమ్మాయి చూడండి, మన అమ్మాయి చూడండి. మళ్ళీ అమ్మ, మళ్ళీ ఏమైందమ్మా? బిడ్డ నేను చేశావా? నిన్ను చంపకుండా వదలను. అన్న రక్షించాడు, అది తప్ప. మళ్ళీ అమ్మ, మళ్ళీ నేనమ్మా అన్నాన్ని ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. మళ్ళీ రే రఘు, నా బిడ్డ నేను చేశారా? చెప్పరా. ఎవరు మొయ్యవయ్యా? నీళ్ళు ఎక్కువగా తాగేది. తను స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందో నువ్వు అడిగి తెలుసుకో. రారా. మళ్ళీ 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 కళ్ళు తెరిచి చూడమ్మా. మళ్ళీ మళ్ళీ అమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. కాంతో నేను ఎందుకు చెప్తున్నాను విను. ఇంతకాలం నీ మాట విన్నది చాలు. నా కూతుర్ని చంపడానికి ప్రయత్నించింది అది. దాన్ని 4 మాటలు కడిగేసి వస్తాను. ఏ చామంతి, బయటికి రావే. అదంతా ఏ వద్దు, కాంతో నేను చెప్పేది విను. ఏం చెయ్యాలో నాకు తెలుసు. చామంతి రా. వద్దు ఉండయా. ఏమిటి ఇలా వచ్చారు? నా కూతుర్ని చంపాలని చూసావు కదూ. కాంతం. ఉండవయ్యా, దానికి ఎదురు జరుగుంటే నేను నిన్ను వదిలిపెట్టుండేదాన్ని కాదే, చంపేస్తుండేదాన్ని. మాట్లాడుకో, చెప్పేది వింటావా లేదా? దీన్ని వదలకూడదు. నువ్వేం తింటివయ్యా? అడుగు దీన్ని. అరవకు, నీ కేకలు వినడానికి ఇక్కడ ఎవరూ లేరు. ఏయ్, నీకు తెలియదే, నా జీవితాన్ని ధారపోసి పెంచుకుంటున్నా నా బిడ్డ అది. నా బాధ నీకెలా అర్థం అవుతుంది?
విశ్వాసం లేని దానివే నువ్వు. అనాథగా వీధిలో తిరుగుతున్న నిన్ను తీసుకొచ్చి నీకొక జీవితాన్ని ఇచ్చాం కదే, మాకు ద్రోహం చేయడానికి నీకు మనసులా ఒప్పింది. చాలు, ముందు ఇవ్వండి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఏమిటి కాంతం, ఏమిటి కాంతం, వెళ్ళకపోతే చెప్పేది విను. వెళ్ళకపోతే కాంతం, నేను చెప్పేది విను. కాంతం, నీకే చెప్పేది. వదలండి. ఈ రోజు నేను దాన్ని మర్యాదగా పోవే, ఈ పాపిష్టిదాన్ని మాట్లాడుకో. చూడమ్మా, నువ్వు మా సూరి భార్యవి, మాకు బిడ్డలాంటి దానివి. ఊళ్ళో వాళ్ళు చెప్పే మాటలు నేను నమ్మటం లేదు. అసలు నీకేమైందమ్మా? నువ్వెందుకు మళ్ళీ ఇలా బాధ పెడుతున్నావు? హత్య చేయాలని నేను మల్లికి ఎంతగానో చెప్పాను శశిని మర్చిపోమని, కానీ తను దానికి ఒప్పుకోలేదు. నాకు తనొక్కడే ఉన్నాడు, నా మొగుడు తను. నా మొగుడిని కోరుకునే పిల్లని నేనేం చేయాలి చెప్పండి? హత్య చేయాలి. చెయ్యొద్దా? ఒసేయ్ దొంగ ముండ, వాడు నీ మొగుడికి తమ్ముడే, నీకు బిడ్డలాంటి వాడు. కానీ వాణ్ణి నువ్వు వదలు, వదలు, వదలవే. ఇక దీన్ని ప్రాణాలతో వదలకూడదు. వదిలితే నేను సూరికి ద్రోహం చేసిన వాడు అవుతాను. నిన్ను తాకద్దు నన్ను. మీరెవరు నాకు? కట్టుకున్న మొగుడు చచ్చిపోయాడని చెప్పి జీవితాంతం విధవగా బతకడం నా వల్ల కాదు. ఏవేవో నీతులు చెప్పారు. మీ మొదటి పెళ్ళం చచ్చిపోగానే ఆవిడ చెల్లెల్ని మీరు చేసుకున్నప్పుడు నా మొగుడు చచ్చిపోగానే అతన్ని తమ్ముడిని నేను చేసుకోవాలనుకోవడం ఏ విధంగా తప్పవుతుంది చెప్పండి? ఆడపిల్లలు చేసేవన్నీ తప్పులేనా? నా మనసుకు నచ్చిన వాడితో జీవించాలనుకున్నాను, అది తప్పేనా? నేను బతకాలి. మా అమ్మ గతి నాకు పట్టకూడదు. ఆడపిల్లగా పుట్టాను గనక ఏడుస్తూ నేను మూలపడి ఉండలేను. నేను చెప్పింది అర్థమైందిగా, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒసే పాపిష్టిదానా, నువ్వు అసలు ఆడదానివే కాదే. ఆడ జాతికే నీ వల్ల తల ఒప్పులే. నువ్వు చస్తే నీ శరీరాన్ని పురుగులు కూడా ముట్టవే, నీ ఒళ్ళంతా విషమే. ఇంకా ఎందుకే ఇక్కడ కూర్చున్నావు? జరిగింది చాలదా? దానికి పిచ్చయ్యా, మద పిచ్చి. సూరి, నేను పొరపాటు చేశాను రా, పెద్ద పొరపాటు చేశాను. వెళ్తూ రావయ్యా. విశ్వాసం లేని కుక్క! నా కూతుర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటూ నా ఇంటి వైపు వచ్చావో నిన్ను అక్కడే నరికి పోగులు పెడతాను. పిలవకు. నువ్వు సూరి ఒకే తల్లి కడుపులో పుట్టుంటారు. వదలవే, వదలు, వదలను. వరుసలేని కుక్క, నువ్వు బాగుపడవు. బాగుపడండి. నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? ఇక మీద వీడికి మనకి ఎలాంటి సంబంధం లేదు. నీకంటే మంచి సంబంధం చూసి నా కూతురి పెళ్లి ఘనంగా చేస్తాను రా, అది నీ కళ్ళ ముందే. ఇక ముందు ఎప్పుడైనా నా కూతుర్ని కలవడానికి మా ఇంటి వైపు వచ్చావో నీకక్కడే సమాధి కడతాను రా, సమాధి కడతాను. ఆయన వదలండి. నేనేం చేశానన్న విషయం నాకు తెలియాలి. ఎవరు అడ్డొచ్చినా సరే నేను మల్లికను వదులుకోను. మల్లిక, ఎప్పటికైనా నువ్వే నా భార్యవి. వదలండి. నా కూతుర్ని చంపనైనా చంపుతాను కానీ నీకిచ్చి పెళ్లి చేయను. మల్లిక, సూరి తోడ పుట్టినవాడా వీడు? ఏం తెలియాలి? నీతో ఏం చెప్పలేదని వదినా, వెళ్ళి ఆవిడ్ని అడిగి తెలుసుకో. వెళ్ళి అడుగు. మల్లిక, నేను నన్ను తాకొద్దు. ఏం తెలీదా నీకు? ఈ ఊళ్ళో వాళ్ళంతా కలిసి నేను చెడిపోయిందనని ముద్ర వేశారు. అది చాలదని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు, రానే రావద్దు.
ఇంకా ఎన్నాళ్ళు నీకో చేతులు చుట్టం చెప్పు. ఏమిటండి ఇది? ఎన్నాళ్ళు ఎదురు చూశారు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు తొందర? మీరు లోపల ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళండి. తొందరగా వచ్చే. వీడికన్నిటికీ తొందరే. ఏంటిది? కదిలావో గొంతు కోసేస్తాను. చామంతి ఏంటిది? మాట్లాడకు. అంత సులభంగా నీ పక్కలో పడుకుంటారనుకున్నావా? మరైతే ఎందుకే వస్తానని చెప్పు. నాకెందుకు ఇలా ఆశ చూపించి నా చేత ఆ పాపం చేయించావు? ఏయ్! పో, ఇక్కడి నుంచి పో. దగ్గరకు వచ్చావంటే కోసేస్తాను. నన్ను మోసం చేసావు కదా, నన్నే చంపాలని చూస్తావా? నువ్వు ఇంతకింత అనుభవిస్తావే. అన్నా అదేరా, ఆ రాక్షసేరా నా చేత ఆ పాపం చేయించింది. ఇప్పుడు నన్నే. ఎవరి గురించి చెప్తున్నావో అర్థం కాలేదన్నా. చామంతి విషపురుగు రాది, విషపురుగు. నేను చేయకూడని తప్పు చేశాను. అది ఆ నిజం కనీసం ఒక్కరికైనా తెలియాలి. చామంతి, మగాళ్ళని ఆకర్షించే అయస్కాంతం నువ్వు. ఆ మొరటోడు తెగినవాడు కాదు, మనదులే. నీ అంత అడవి కాచిన వెన్నెల కాకూడదు. నాతో వచ్చే, నేను మహారాణిలా చూసుకుంటా. నిజం, నువ్వంటే నాకెంతో ఇష్టం. నాతో వచ్చేస్తావు కదా. సూర్య ఎలాంటివాడో నీకు తెలుసు కదా. అడవిలో తిరిగే క్రూర మృగాన్నైనా ఒంటరిగా వెళ్లి వేటాడగలిగేవాడే సూరి. అతనే నా మెడలో ఈ తాళి కట్టాడు, తెలుసుగా. వాణ్ణి లేకుండా చేస్తే నవ్వకు. నువ్వు అంటే చాలు. మన ఊరు గంగమ్మ జాతర ముగించేలోగా ఎవరికీ తెలియకుండా కూడా వాడి కథ ముగించేస్తాం. చేసి చూపించు. ఆ తర్వాత కబడ్డీ పోటీలు ముగించిన రోజు రాత్రి చామంతి అనుభవించాలన్న ఆశతో ఒంటరిగా ఉన్న సూరిగాడిని చంపొద్దు, నన్ను చంపొద్దు. నీ చామంతి నిన్ను చంపొద్దు. సూర్యుని నేనే చంపాను. నేను తాగాలి, బాగా తాగాలి. తాగి తాగి మత్తులో మునిగి తేలాలి. రే
వీరు నువ్వు వెంటనే వెళ్ళి నాకు ఇంకో సారా బాటలు అర్థమేనే చెప్పింది సారా బాటలు. నా శశికి చెప్తానంటావా? చెప్పు పో. ఏంట్రా ఆగరా ఆగమంటుండే ఎందుకు నన్ను చూసి బయట పారిపోతున్నావు? చెప్పరా. నన్నే చేయదు, నేనంతా చెప్పేస్తాను. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? రేపు మల్లికకి పెళ్లి జరగబోతోంది కదా, దాన్ని మర్చిపో. నువ్వు తప్పించుకున్నావని సంతోషపడు. నీకు నేనున్నాను కదా. ఎందుకు ఏ పాపం చేయని మా అన్నయ్యని చంపేశావు? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు? చెప్పవే. నీకోసమే. ఏ రోజైతే నిన్ను చూశాను అప్పటి నుంచి నేను మా వదినగా కాదు, మా అమ్మగానే చూస్తున్నాను. ఆ ఒకే ఒక్క కారణంతోనే నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఏయ్, నాకు కావాల్సింది కొడుకు కాదు, ఒక మగాడి తోడు. నువ్వు అసలు అర్థమేనా? చంపు చంపు. వదులు వదులు వదులు. నీకేమైనా పిచ్చా? అవును, ఒక్క నిమిషమైనా నీతో గడపాలన్న ఆశ, కసి. ఏ, నేను నీకు నచ్చలేదా? నేను ఒక ఆడపిల్లనే కదా. నేను అందంగా లేనా ఏంటి? నువ్వు నాకు మాత్రమే సొత్తు. నేను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. స్త్రీ జాతిని నువ్వు అవమానిస్తున్నావు. సిగ్గులేదు నీకు? నా మనసులో ఒక్కరికే చోటుంది. మమ్మల్ని వేరు చేయడానికి నువ్వెన్ని కుట్రలు పనినా నేను తనని ఎప్పటికీ వదులుకోను. తనని పెళ్లి చేసుకుని ఇక్కడికే తీసుకొస్తాను, చూస్తూ ఉండు. జరిగేది ఇదేనే. నేను వదిలిపెట్టను. వదులు. నువ్వు నాకు మాత్రమే సొత్తు. వదులు. నేను వదలను. నేను వదలను. ఏంటంటే అక్కడ నిలబడిపోయారు? రండి వచ్చి కూర్చోండి. రే కుమారు, కుర్చీలేరా? ఏమండి, ఏంటి ఈ గాలివాటం చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. షామియానా గట్టిగా కట్టమనండి. అలాగే అలాగే. రఘువాళ్ళు వచ్చే టైం అయితే నువ్వురా. త్వరగా రా. రే పిల్లలు, కుర్చీలు దోసేకంట్రా. దూరంగా వెళ్ళి ఆడుకోండి. వద్దు, అరిచి గోల చేయకు. నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ఈ పెళ్లి జరగకూడదు. శశితోటే నీ పెళ్లి జరగాలి. అవును, మనసుకు నచ్చని మగాడితో కాపురం చేసే దౌర్భాగ్యం ఈ ఆడపిల్లకి కలగకూడదు. అది అనుభవించాను నేను. మిమ్మల్ని విడదీసింది నేనే. ఇప్పుడు కలపడానికి వచ్చాను. నాతో వచ్చే మల్లిక, నన్ను నమ్ము. శశి రఘుని కలవడానికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి నువ్వు అతని ఇంట్లో ఉండాలి. రా. నేను ఈ ఊరు వదిలి వెళ్లే ముందు మీ పెళ్లి జరిపించాలని ఆశపడుతున్నాను. పద మల్లిక,
చామంతక్క మీ పెళ్లి సవ్యంగా జరుగుతుంది. నేను ఇంతవరకు చేసిన పాపాలకి నన్ను క్షమించు మల్లిక. పర మల్లిక పర. శశి, నేనే స్వయంగా వచ్చి పిలుద్దాం అనుకున్నాను. నాకు మల్లికి పెళ్లి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరగదు. నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. భయపడకు, శశి ఇప్పుడు వచ్చేస్తాడు. నువ్వు కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. లోపలికి రా. నువ్వెంతో అదృష్టవంతురాలివి. మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని బతకడం కంటే ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి చెప్పు. నా మనసులోనూ ఎన్నో ఆశలుండేవి, ఏదీ నెరవేరలేదు. నాకంటే ఎక్కువగానా నువ్వు శశిని కోరుకుంటున్నావు? లేదు కదా. నేను ఆశపడ్డం కంటే, నేను ఇష్టపడ్డం కంటే ఏ ఆడపిల్ల ఎక్కువగా శశిని ఇష్టపడి ఉండదా? అయినా నేను ఓడిపోయాను. అన్ని విషయాల్లోనూ అన్ని చోట్ల నాకే ఓటమి. నేనెందుకే ఓడిపోవాలి చెప్పు. ఏంటి నీకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాననుకున్నావా? నేను గెలవాలి, అందుకు నువ్వు చావాలి. లెగవే. శశి ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నిన్ను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. వదలండి, వాడిని వదిలేయండి. మల్లిక